ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. షాలెం బ్యాప్టిస్ట్ చర్చ్ వెంగళరావు కావలి సంఘ కాపరిగా మరి సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి కార్యక్రమాలు ప్రసారం చేయడానికి దేవుడు, సంఘస్థులు, మరి దేవుని బిడ్డలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందును బట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, పునరుద్ధాన దీవెనలు మరి అందిస్తూ మరి సమయంలో సంఘారాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, పరలోకమందును భూలోకమందున సర్వాధికారముందని చెప్పిన దేవుడవు, మమ్మల్ని ఇంతవరకు కూడా నీ కృపలో భద్రపరిచి మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, ఈ పరిశుద్ధాత్మ కాపుదలను బట్టి వందనాలు. మరి సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఈ పరిశుద్ధాత్మ దీవెనలు అయా మరి సన్నిధి మా మీద మెండుగా అనుగ్రహించమని, మీ కృపా భద్రత మమ్మల్ని నింపమని, మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము 26 నెంబర్ పాట, ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో 26 నెంబర్ పాటను మనం పాడుకొని దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకుందాం. 26 నెంబర్ పాట, 26 నెంబర్ దావీదు కీర్తన మరి పాట పాడుకుందాం. 26 నెంబరు కీర్తన 95వ కీర్తన ఇది సందర్భం. ఈ పాట మరి పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. రాందేయు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రాందేయు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. నాదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములను నామెల్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. దేవుని స్తోత్రం. మంచిది. మరి ఈ సమయంలో మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 103వ కీర్తన మనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల్ని కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. దేవుని స్తోత్రం. మంచిది. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని దైవ సందేశంలోనికి మనం వెళదాం. మరి ప్రార్థన చేద్దాం. అందరి నిమిత్తము, మరి అందరి క్షేమం నిమిత్తము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవ, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మరి ఇంతవరకు మీ కాపుదల్లో ఈ యొక్క మరి జనవరి మాసం నుండి ఈ మాసం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నాయన, మీ స్తోత్రాలు. మీ యొక్క విశ్వాసతను బట్టి మీ స్తోత్రాలు అయ్యా. మీ గొప్పదనాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఇచ్చిన రక్షణ కాపుదలను బట్టి, సమస్త యుగులను బట్టి అయ్యా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని, గృహాల్లో ఎవరైతే మిమ్మల్ని మహింపరుస్తున్నారో, ఏ గృహంలో అయితేనైనా మీ వాక్యాన్ని వింటూ అయ్యా మీ సన్నిధిలో ఉండి ప్రభా మీ యొక్క నామాన్ని మహింపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభా మీ వాక్య సందేశం కొరకు అయ్యా మరి నైనా చూస్తూ మరి నైనా కనిపెట్టుకొని మరి ఉంటుండగా ప్రతి వారిని కూడా దీవించమని నీ దాసుని నన్ను ప్రభా మీ కాపుదల్లో ఉంచి మీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో
అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది. మరి సమయంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము కొన్ని వచనాలు మనము ఈ లేఖన భాగాలను మనము ధ్యానం చేద్దాం. మరి మనము కోరుకోవలసినది ఏమిటి? వాట్ ఈజ్ అవర్ డిజైర్స్? మరి మనం కోరుకోవలసినది ఏమిటి అనేటువంటి సత్యాలను మనము యొక్క లేఖన భాగాల ద్వారా మనము గమనిద్దాం. మరి ఇక్కడ ఈ సామెతలు అన్నీ కూడా మరి మన అనుదిన జీవితాలకు మరి ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటిని మనం అనుసరించినప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదము, దీవెన, మరి దేవుని కాపుదల మన మీద ఉంటుంది. మరి సామెతలో మరి సొలొమోను చక్కగా మరి మనకు తెలియజేస్తూ మరి దేవుని యొక్క మరి సత్యాలను, మరి దేవుని యొక్క ఉద్దేశాలను మనము ఏవి నెరవేర్చినప్పుడు మరి ఆ యొక్క వాక్యం ద్వారా, సత్యము ద్వారా మనం ఎలా దీవించబడతామో మనకు చక్కగా తెలియచేయటం జరిగింది. కనుక ఈ సమయంలో 22వ అధ్యాయము ప్రొవెర్బ్స్ 22 చాప్టర్ 1 వర్స్ మనము గమనించినట్లయితే ప్రొవెర్బ్స్ 22 చాప్టర్ 1 వర్స్ ఇక్కడ మనం కానీ చూస్తే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది. చూడండి, మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్య సత్యాన్ని మనం కానీ గమనించినట్లయితే, మరి మనము కోరదగినది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చక్కగా వాక్య సందేశం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి గొప్ప ఐశ్వర్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు మనము పరిశుద్ధ బైబిల్లో చూస్తే, లోతు భార్య మరి ఆస్తిపాస్తులను వాటన్నిటిని కూడా గమనించి వాటినన్నీ మరి జ్ఞాపకం వచ్చి, మరి దేవుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని విడిచి మరి ముందుకు వెళ్ళమన్నప్పుడు, దేవుడు చూపించిన మార్గమును వెళ్ళమన్నప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఎప్పుడైతే వెనక వైపు చూచినదో మరి వెంటనే ఉప్పు స్తంభముగా మారినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అంటే దేనికి పనికి రాకుండా పోవడం. అంటే గొప్ప ఐశ్వర్యాన్ని మరి ఆశ్రయించి కొంతమంది తన విశ్వాసములో మరి నుంచి తొలగిపోయారు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, తామే మరి ఇబ్బంది పాలు చేసుకున్నారని వాక్య భాగంలో మనం చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతి తెలియజేస్తూ ఆ సత్యాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా వెండి బంగారములను ఆశించినటువంటి గెహాజీ మరి ఆయన మరి ఒక ప్రవక్త శిష్యుడు. ఆయన వెండి బంగారములను ఆశించి మరి దేవుని దయ మరి అవన్నీ పొందకుండా మరి ఎలాగా మరి దేవుని యొక్క ఉగ్రతకు లేకపోతే మరి ఏ విధంగా శాపానికి గురయ్యాడో కూడా మనము చూడవచ్చు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్య సత్యం మనకు ఏం తెలియజేస్తుందంటే, మంచి పేరు చాలా ప్రాముఖ్యం. మంచి పేరు మనకి ఎలా వస్తుంది, ఆ మంచి పేరు ఎలా వస్తుందో కూడా మనం గమనించాలి. దేవుని దయ మనం ఎట్లా పొందుకుంటామో కూడా మనం గమనించాలి. మరి దేవుని దయను మనం పొందుకోవాలి. మనము దేవుని దయను, ఆ మంచి దేవుని దగ్గర మంచి ఆ పేరును కూడా మరి యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకంలో నుండి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందిస్తున్నాను అటువంటి ఆ స్వరము పరలోకంలో నుండి మరి పలుకుట మరి రావడము మరి ఆ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి దేవుని సంతోషపరిచేటువంటి వ్యక్తులుగా మరి ఉన్నప్పుడు ఆ గొప్ప పేరును మనం పొందుకోగలం. అందుకే అంటాడు. అంతేకాకుండా సామెతలు 3వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం కానీ చూస్తే, దయను సత్యమును ఎన్నడను విడిచిపెట్టకము. దయను సత్యమును ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. వాటిని నువ్వు కంఠభూషణముగా ధరించుకునము, దయా సత్యము. అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు మంచివాడు అనిపించుకున్నావు అనేటువంటి విషయము మనకు తెలియచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యంలో మనం కానీ గమనిస్తే, ఏ గుడ్ నేమ్ ఈజ్ టు బి చూజన్ rather than great riches, and favor is better than silver and gold.
కాబట్టి ఏ ఏ గుడ్ నేమ్ ఈజ్ టు బి చూజన్ రాదర్ దెన్ ఎ గ్రేట్ రిచెస్. కాబట్టి మంచి పేరు మనం కోరుకునేటువంటి వారిగా దేవుని దగ్గర నుంచి మనము ఉండాలి. అప్పుడు మన జీవితాలు దేవుని ఆశీర్వాదానికి మనకు దేవుని ఆశీర్వాదంతో నింపబడతాం. అదే రీతిగా మనం కానీ గమనించినట్లయితే సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం, ప్రొవెర్బ్స్ 10 చాప్టర్ 7 వర్స్. అక్కడ కూడా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని యొక్క కార్యాలను కొనసాగించేటువంటి వ్యక్తులు నీతిమంతులు. మరి అలాంటి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు నీతిమంతులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఇలాంటి కష్టంలో, ఇబ్బందిలో, మరి అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడం, మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. మరి భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. కాబట్టి నీతిగా మనము దేవుని వాక్య సత్యముగా మనం జీవించినప్పుడు మరి ఎంతో ఇతరులకు ఆశీర్వదకరంగా మనము ఉండేటువంటి విధముగా మనము ఉంటాం. కాబట్టి అలానే క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఇంకా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు, మంచిది అంటాడు ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట. ఎక్లెషియాస్ చాప్టర్ 7 వర్స్లో మరి ఎక్లెషియాస్ 7 వర్స్, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం, ఆడ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. కాబట్టి ఇలాంటి మంచి పేరును దేవుని దగ్గర నుంచి మరి అలాంటి కోరుకోవడం వల్ల మనము మరి దేవుని మంచి పేరును మనం పొందుకుంటాం. అలానే మనం కానీ గమనించినట్లయితే ఈ సామెతల గ్రంథంలోనే మరి ఇక్కడ చూస్తే 22వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అది దాని వలన వినయమునకు ప్రతిఫలం అంటాడు. దాని వలన ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగును. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వినయం ఉంటుంది, అది మంచిది. అంతేకాదు భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు ఐశ్వర్యము, ఘనతయు, జీవం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యందు ఫియర్ ఆఫ్ ద గాడ్, ఏ సమయంలో ఆదివారము లేకపోతే దేవుని యొక్క సమయము, మరి దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మన జీవితాల్లో మన పనులు మనం చూసుకుంటూ మరి ఎప్పుడు ఏ రీతిగా మనము ఉండాలో ఆ రీతిగా ఉన్నప్పుడు మరి అంటే రెస్పెక్ట్ ఆఫ్ ద గాడ్, దేవునికి ఇవ్వవలసిన 6 దినాలు మన పని మనం చేసుకుంటూ మరి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, మరి ఆ దినములో మరి దేవునికి ఆరాధనలో మనం వీక్షిస్తూ లేకపోతే సహవాసంలో పాల్గొంటూ దేవుని గణపరిచే వారిగా మనం ఉన్నప్పుడు, సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మనము దేవుని కృప మన మీద ఉంటుంది. అంటే రెస్పెక్ట్, దేవునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇచ్చినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మనకు దేవుడు ఆయన ఇచ్చేటువంటి కృపలను మనకు అనుగ్రహిస్తాడు. అంతేవిధంగా మరి మరొక వాక్య సత్యాన్ని మనం కానీ గమనిస్తే 10వ వచనంలో మరొక విషయాన్ని తెలియజేస్తాడు. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహమును మానును, పోరుతీరి అవమానము మానిపోవును. ఇంకా ఏం చేయాలని చెప్తున్నాడు, ఏం చేయాలని చెప్తున్నాడు, ఏం కోరుకోవాలో చెప్తున్నాడు, ఏమి చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ సామెత కింగ్ సాల్మన్ అంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు వారితో మాట్లాడుతూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి చెబుతూ, తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును. ఈరోజు కలహాలు మరి ఎక్కడైనా కుటుంబములైనా మరి ఎక్కడైనా సమాజంలో మరి ఎక్కడైనా కలహాలకు కారణం ఏంటి? తిరస్కార బుద్ధి. ఆ తిరస్కార బుద్ధి ప్రధానికి తిరస్కారం. ఏం చెప్పినా, ఒక మంచి చెప్పినా లేకపోతే ఇంకొక విషయం చెప్పినా, తిరస్కార బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అక్కడ కలహాలు ఉంటాయి. మరి కాబట్టి ఆ కలహాలను తీసివేసేటువంటి విధంగా దేవుని బిడ్డలు ఉండాలి. కాబట్టి తిరస్కార బుద్ధి అనేది తీసివేయాలి. అది తీసివేసి దేవుని అడిగితే దేవుడు తీసివేస్తాడు. అంతేకాకుండా మరి దాన్ని తీసివేయని సహకరించాలి. కాబట్టి తిరస్కార బుద్ధి గల వారిని తోలివేసిన
కలహములు మానును. కాబట్టి అలాంటి కలహాలకు తావు లేకుండా మన ప్రతి కుటుంబంలో అయినా ఎక్కడైనా కూడా ఆ తిరస్కార బుద్ధి అనేది మంచిది కాదు. ఆ బుద్ధిని తీసివేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగినప్పుడు ఆ బుద్ధిని తీసివేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చెప్తూ ఏమంటాడంటే మరొక వాక్య సత్యము. మరి ఇక్కడ చూస్తే వేశ్య నోరు లోతైన గోయ, యెహోవా శాపము నందినవాడు దానిలో పడును. 14వ వచనంలో అంటాడు, ద మౌత్ ఆఫ్ ద లూజ్ ఉమెన్, ద మౌత్ ఆఫ్ లూజ్ ఉమెన్ ఈజ్ ఎ డీప్ పిట్, హీ విత్ హూమ్ ద లార్డ్ ఈజ్ యాంగ్రీ ఫాల్స్ ఇంటూ ఇట్. కాబట్టి దేవుని కోపానికి గురయ్యేది ఎవరు? దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేది ఎవరు? ఇక్కడ అంతేకాకుండా ఏమంటాడంటే ద మౌత్ ఆఫ్ లూజ్ ఉమెన్, అంటే లూజ్ టంగ్, లూజ్ మౌత్ అంటాం చూసారా, అంటే ఊరకనే మాట్లాడటం, ఊరకనే, లేకపోతే ఎలా అంటే అలా మాట్లాడటం. మరి అలాగా మాట్లాడటం వల్ల, అలాగా మరి ఎట్లంటే ఎట్లా మాట్లాడటం వల్ల, లేకపోతే మరి ఒక పద్ధతిగా ఒక సమయ సందర్భంగా ఇది దేవుని సన్నిధి, లేకపోతే గమనించకుండా ఎలాంటి ఎలా మాట్లాడటం వలన, దానివలన మరి అలాంటి లక్షణాలు కలిగినటువంటి విధంగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ఇక్కడ తెలియచేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనము అలాంటి విధానాలకు దూరముగా ఉండేటువంటి వారిగా మనము ఉంటుండాలి. కాబట్టి మరి తొందరపడి మరి లేకపోతే ఇష్టానుసారముగా మరి అలాంటి వాటికి తావీయకుండా మనం ఉండాలి. దేవుని యొక్క ఉగ్రతకు, శాపానికి గురి కాకుండా దేవుని ఆశీర్వాదానికి, దేవునికి మనము ముందుకు సాగేటువంటి, పొందేటువంటి వారిగా మనం ఉంటుండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని గమనిస్తే మరి అంతేకాకుండా 29వ వచనము, తన పనిలో నిపుణత గల వారిని చూచితవా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. కాబట్టి ఇక్కడ 29వ వచనం దానిపైన ఏమంటూ 28వ వచనంలో కూడా, నీ పితరులు వేసిన పునాది పురాతనమైన పొలిమేరి రాతిని నీవు తీసివేయకూడదు. నీ పితరులు వేసిన మరి పురాతనమైనటువంటి పొలిమేరి రాతిని నీవు తీసివేయకూడదు. చూడండి, డు నాట్ రిమూవ్ ద ఏన్షియంట్ ల్యాండ్ మార్క్స్ దట్ యువర్ యాన్సిస్టర్స్ సెటప్. కాబట్టి డు నాట్ రిమూవ్ ద యాన్షియంట్ ల్యాండ్ మార్క్స్ అంటే దేవుడు కొన్ని హద్దులు పెడతాడు, అవి హద్దులు తీసివేయకూడదు. మరి దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధన్యతలు ఇచ్చాడు, వాటిని మనం అనుసరించే వారిగా ఉంటుండాలి. పరలోక ప్రార్థన, మరి 10 కమాండ్మెంట్స్ లేకపోతే ధన్యతలు, వాటిని కలిగి మనం జీవించాలి ప్రియులారా. తర్వాత చెబుతూ మరి పనిలో నిపుణత, వాడు రాజులు దావీదు, యేసేబు, వాళ్ళు దేవుని తోడు ఉంది కనుక, దేవుని తోడు మనకున్నప్పుడు మనం అన్ని విషయాలు దీవించబడతాం. కాబట్టి అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క కృపా దీవెన మెండుగా దయచేయమని, వాక్యమైన ప్రతి వారిని కూడా దీవించమని, అలాంటి అనుభవాల్లో ఈ కృపలో మేము ముందుకు సాగే బిడ్డగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు సదాకాలం ప్రభుత్వ పర్యంతము తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. త్రియేక దేవుని ఆశీర్వాదం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.